ఈరోజు మనం మెదక్ జిల్లాలోని చాలా ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి టెంపుల్ను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. తెలంగాణలో ఉండే అన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటి. ఇప్పుడు ఎలా వెళ్ళాలో ఎలా చేరుకోవాలో చూద్దాం రండి. ముందుగా మేమైతే జేబీఎస్ నుంచి మెదక్ వెళ్తున్నాం. మనం జేబీఎస్ ఎంజేబీఎస్ 2 రూట్లలో మనకు మెదక్ బస్సులు ఉంటాయి అందుబాటులో. మనం మెదక్ వెళ్ళే రూట్లోనూ మధ్యలో దిగాల్సి ఉంటుంది. దీని టికెట్ కాస్ట్ వచ్చేసి నార్మల్ బస్సులకైతే 110 రూపీస్, ఎక్స్ప్రెస్ డిలక్స్ బస్సులకైతే 160, 170 రూపీస్ ఉంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్లోనే మనం బస్సు దిగాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆటోల ద్వారా మనం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారి టెంపుల్కు చేరుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది. మనల్ని ఆటో వాళ్ళు వచ్చేసి గాలిగోపురం దగ్గర దించడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గాలిగోపురమే అమ్మవారి టెంపుల్కు మెయిన్ ఎంట్రన్స్. రండి, అమ్మవారి టెంపుల్ ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం. అలాగే మనకి ఇక్కడ చుట్టూ షాపింగ్స్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. మనం గాలిగోపురం దాటి లోపలికి రాగానే ఇక్కడ మనకు తడకలతో పందిరి వేయడం జరిగింది. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రత్యేక దర్శనం వచ్చేసి 100 రూపీస్ అని ఇక్కడ బోర్డు ఉంది, చూడవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది మంజీరా నది. ఇది 7 పాయలుగా విడిపోయి ప్రవహించడం వలన ఇది ఏడుపాయల అనే పేరు వచ్చింది. ఇక్కడ దుర్గమ్మ వెలిసి ఉండడం వలన ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్గా ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు మనం టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఏ విధంగా ఉందో. వర్షాకాలం అయితే ఫుల్ వాటర్గా ఉండడం వలన చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి. మనం టెంపుల్ లోపలికి రాగానే ముందుగా ఇక్కడ మనకు గరుడ స్తంభం కనిపిస్తుంది. దాని ముందనే మనకు ఒక సింహం బొమ్మ కూడా కనిపిస్తుంది. ఈ సింహం విగ్రహం అమ్మవారికి ఎదురుగా ఉంటుంది, ఎందుకంటే ఇది అమ్మవారి రథం కాబట్టి. టెంపుల్ లోపలి వ్యూ ఈ విధంగా ఉంది, చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. అలాగే అమ్మవారు కూడా మనకు టెంపుల్లో ఈ విధంగా దర్శనమిస్తారు. ఈ విధంగా అన్నిసార్లు చూడడానికి కుదరదు. మేము ఈరోజు ప్రజెంట్గా అయితే పబ్లిక్ ఎవరు లేరు కాబట్టి ఈ విధంగా కుదిరింది. టెంపుల్లోకి కెమెరా అలా ఉండదు, నేను బయట నుంచి తీయడం జరిగింది. స్పెషల్ దర్శనం పూజ చేయించుకునే భక్తుల కోసం ఈ విధంగా తయారు చేయడం జరుగుతుంది కంకణాలు. ఇప్పుడైతే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది, బయటకు వచ్చేసినాం. టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి ఇక్కడ ఒక కొండ కింద చిన్నగా అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఇక్కడ భక్తులు పూజ చేస్తున్నారు, చూడవచ్చు. బయట నుంచి టెంపుల్ వ్యూ ఈ విధంగా ఉంది, చూడవచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడ మనకు కనిపిస్తున్నది సంతాన గుండం. నూతన దంపతులు ఇక్కడ స్నానం చేయడం వల్ల పిల్లలు కలుగుతారని భక్తుల నమ్మకం. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం. ఇక్కడ అమ్మవారికి మనం చీరలు కూడా భక్తితో సమర్పించవచ్చు. అలాగే మనకు కావాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకు లడ్డు ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. లడ్డు వచ్చేసి 20 రూపీస్, పోలియో వచ్చేసి 10 రూపీస్గా ఉంది. అలాగే మనకు బయట గాలిగోపురం దగ్గర కూడా ఒక లడ్డు ప్రసాదం కౌంటర్ ఉంది. ఆ లడ్డు ప్రసాదం కౌంటర్కి ఎదురుగానే మనకు పెద్ద పెద్ద నాగుల విగ్రహాలతో ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఇంకొకటి ఉంది, చూడవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.